హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. దోస్తులు, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మరి దోస్తులు, మీరు ఎంతగానో ఇష్టపడుతున్న మేనత్త కూతురు సిరీస్లో పార్ట్ 64తో మీ ముందుకు వచ్చేసాము. మరి పార్ట్ 64లో ఏముండబోతోందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? సాయంత్రం అయింది. బావ ఏ టైంకి వస్తాడో ఏంటో. ఒక్కసారి ఫోన్ చేసి అడగనా? వద్దొద్దు, ఫోన్ చేస్తే సర్ప్రైజ్ ఉండదు. ఇలాగే కిటికీలోంచి చూసి బావ రాగానే వెళ్తాను. వెళ్ళి అందరి ముందు బావని హక్ చేసుకుంటాను, ముద్దు పెట్టుకుంటాను. ఎవడేం చేస్తాడో చూస్తాను. వీళ్ళందరూ ఇన్ని కటింగ్స్ ఇస్తారనుకోలేదు. ఏదో 4 రోజులుండి వెళ్దామనుకుంటే ఆ స్వాతి కూడా నాటకాలు ఆడుతుంది. చెప్తాను స్వాతి, ఉండు నీ సంగతి. బావ నన్ను కాకుండా నిన్ను చేసుకుంటాడా? మేనమామ కూతురు కన్నా మేనత్త కూతురు ఎక్కువైందా? చెప్తానుండు. ఈ శృతి అంటే ఏంటో చూపిస్తాను. ఆ ముసల్దాంతోటి నేను మాట్లాడుతూ ఉంటే నా మీదికి అరుస్తావా? ఆ కార్తీక్ గాడికి నీకు లింక్ పెట్టకపోతే నా పేరు శృతియే కాదు. బావకి నీకు మధ్యలో పచ్చగడ్డి వేస్తేనే నిప్పంటుకోవాలి. అలా చేస్తాను చూడు. రాజ్ బావా, నేను ఫిక్స్ అయ్యాను. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాల్సిందే. దాన్ని విడిచిపెట్టేసేయి. దానికన్నా ఎక్కువ సుఖం నేనిస్తాను. ఏది తక్కువ కాకుండా చూసుకుంటాను. చదువులోను, అందంలోను, తెలివిలోను, దేనిలో కూడా నేను నీకు తీసిపోను బావా. అలాంటిది నన్ను విడిచిపెట్టి దాన్ని పెళ్లి చేసుకుంటావా? మౌనిక మౌనిక అన్నావు. ఎంత స్ట్రాంగ్ ప్రేమనో అనుకున్నాను. నీ జోలికి రాలేదు. మౌనికను విడిచిపెట్టి ఈమెను పెళ్లి చేసుకుంటే నేనెలా ఊరుకుంటాను అనుకున్నావు? మౌనికను వద్దనుకుంటే మరి నేను గుర్తు రాలేనా నీకు? ప్రపోజ్ చేశాను కదా బావా నేను నీకు. నిన్ను నేను అస్సలు విడిచిపెట్టాను. అలాని నాకు నీ మీద ద్వేషం లేదు, ప్రేమ మాత్రమే ఉంది. బావ నా కోసం స్వీట్ తెస్తానన్నాడు. గుర్తుందో లేదో బావకి? బావకి ఎందుకు గుర్తుండదు? బావ మనసులో ఎప్పుడూ నేనే ఉంటాను కదా. నేను నా ఆలోచనలు. ఖచ్చితంగా తెస్తాడు. నేను అసలు బావని అడగనే లేదు. ఫోన్లో ఒక రీల్ చూశానంతే, గీ మైసూర్ పాక్ది. బావని అడిగాడు, ఈరోజు తెస్తానన్నాడు. చి, అనవసరంగా దానితో అరిచి నా మూడంతా పాడు చేసుకున్నాను. బావ ఎప్పుడూ ఒకటే అంటాడు, నువ్వెవరి గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోకని. బావ ఎప్పుడూ కూడా నేను సంతోషంగా ఎదురెళ్ళాలని చెప్తాడు. ఆ పిచ్చిది నేను అలా అరిచానని ఏమైనా చేస్తుందా? జోక్ అంటోంది, సీరియస్గా మాట్లాడుతోంది. శృతి, శృతి. అత్తమ్మ, మీరు పైన కిందకి ఎక్కారు? శృతి కోసం ఎక్కిందే. శృతి లేదేడా? లేదత్తమ్మా, నేను ఒక్కదాన్నే ఉన్నాను. అయ్యా, అదున్నది కావచ్చని పైకి ఎక్కిన, కింద అంతా ఎత్తికిన, మరి ఏడలేదు. కిందనే ఉంటుంది అత్తయ్య. మీరు పైదాకా ఎందుకు వచ్చారు? లక్ష్మిని పంపిస్తే అయిపోయేది. అది పని మనిషిని పంపితే అత్త అనుకుంటున్నావా అని అలుగుతుంది. అత్త, నువ్వు వచ్చి నన్ను విలువాలి కానీ పని మనిషితో పిలిపిస్తావా అంటది. అసలే అమెరికాలో చదువుకున్నది. మీ ఇష్టం అత్తయ్య, మీకు ఇబ్బంది అవుతుంది కదా అని అలా అన్నాను. నాకేం ఇబ్బంది అవుతుంది? ఏం కాదు, కొంచెం ఆయాసం వచ్చింది గంతే. పోతాన్నా. శృతి, నా కోడలు శృతి. ఈ అత్తయ్య ఒకటి ఎప్పుడు ఎలా ఉంటుందో అర్థమే కాదు. పాపం నాతో బాగానే ఉంటుందిలే, నన్నేమీ అనట్లేదు. ఎంతైనా వాళ్ళ తమ్ముడు కూతురు కదా, నాకన్నా ఎక్కువ ప్రేమ తనపైనే ఉంటుంది. ఒకసారి అడుగుతాను, అత్తయ్య నీకెవరంటే ఇష్టమని. అప్పుడన్నా టెన్షన్ పడకుండా ఉంటానేమో. ఎందుకు ఇలా ఎక్కువగా ఆలోచిస్తున్నానో నాకే అర్థం అవ్వట్లేదు. పిచ్చెక్కుతోంది బావా, త్వరగా రా. అమ్మా స్వాతి. అమ్మా, ఏమైందమ్మా? అందరు ఒకరి తర్వాత ఒకరు ఇక్కడికి వస్తున్నారు. రావద్దానే? ఈ చోటు బావకి నీకు ఇద్దరికి సొంతమా? మేం రావద్దా? అది కాదమ్మా, అత్తయ్య కూడా నీలాగే ఆయాసపడుతూ ఇక్కడి దాకా వచ్చింది. మీ అత్తయ్యనా? కింద శృతి శృతి అంటూ శృతి జపం చేస్తోంది. తనని వెతుక్కుంటూనే అమ్మా ఇక్కడి దాకా వచ్చింది. అసలు వాళ్ళు ఎందుకు వచ్చారో ఏంటో నాకు అర్థం అవ్వట్లేదమ్మా. దాని గురించి మాట్లాడడానికే ఇక్కడికి వచ్చాను స్వాతి. కింద అయితే వాళ్ళందరూ వింటారు కదా. ఏంటమ్మా? వాళ్ళ మాటలు బాగా లేవు. ఇంతకు ముందు మీ అత్తయ్య ఎలా మాట్లాడేదో అలానే మాట్లాడుతున్నారు. ఆ పిల్ల కూడా అంతే, చూస్తే అలా ఉంది కానీ మాటలు బాగా మాట్లాడుతోంది. నువ్వు అవన్నీ మనసులోకి తీసుకోకు నాన్న. ఏదున్నా మావయ్యకి చెప్పు, లేకపోతే రాజ్కి చెప్పేసేయి. ఏ విషయమైనా రాజ్తో మాట్లాడు. తర్వాత చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం ఉండదు.
ఇంట్లో ఏం జరుగుతున్నాయో అన్నీ చెప్పేసేయ్. ఎందుకంటే మావయ్యకి నేను చెప్పలేనమ్మా. మావయ్యకి ఏదైనా చెప్పాననుకో నా చెల్లెమ్మని అలా అంటారా అని వాళ్ళతో గొడవ పెట్టుకుంటాడు. వదినతో కూడా గొడవ పెట్టుకుంటాడు. అనవసరంగా మన వల్ల వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు రావడం నాకు ఇష్టం లేదు. నేను బావతో ఎలా చెప్పగలనమ్మా? ఆఫీస్లో అలసిపోయి వస్తాడు బావ ఇంటికి. ఇంట్లో జరిగినవన్నీ ఎలా చెప్పను? నాతో గడిపిన కొంచెం సమయం కూడా బావని ప్రశాంతంగా ఉండనివ్వద్దా? అది నిజమే. మరేం చేస్తావు? ఏం చేయనమ్మా. కానీ నాకైతే ఆ శృతి అస్సలు నచ్చలేదు. చిన్న పెద్ద అని కూడా లేదు. అమ్మమ్మతో కూడా చాలా అమర్యాదగా మాట్లాడిందమ్మా. నీతో ఎలా మాట్లాడుతోంది? నాతో కూడా అంతే. పిచ్చి పిచ్చిగా వాగుతోంది. ఏమైనా అంటే జోక్ అంటోంది. నువ్వు అసలు తనతో మాట్లాడకు. తనకి ఎదురు కూడా పడకు. కొన్ని రోజులుండి వాళ్ళే వెళ్ళిపోతారు. మనకెందుకు? అలాగే అమ్మా. బావ వచ్చే టైం అయింది. ఉంటావా ఇక్కడే? కిందికి వస్తావా? లేదమ్మా, కిందికి వస్తాను. బావ వచ్చేసరికి నేను నవ్వుతూ ఎదురెళ్ళాలంట. ఎవరు చెప్పారు? మీ అత్తయ్యనా? కాదమ్మా, బావనే చెప్తాడు. బావ రోజంతా నా గురించే ఆలోచిస్తాడంట. అందుకే బావ ఇంటికి వచ్చేసరికి నేను ఎదురెళ్ళాలంటాడు. బావ ఎలా చెప్తే అలా నడుచుకో. తన మనసుని నొప్పించకు. ఈ సీరియల్లా ఉంచుకున్న దాన్ని పట్టుకొని తిరుగుతాంటే మేడు పెండ్లాన్ని పక్కకు పెట్టిండు. ఉంచుకున్నదే సొంపైతాను దానికి. ఇక సీరియల్లో గట్లనే ఉంటాయి. గట్లుంటేనే మనం చూస్తానం కదా, లేకపోతే చూస్తానమ్మా? పెండ్లాం ఎంత చక్కగా ఉన్నది, దాన్ని ఇడిచిపెట్టేమో గదాన్ని పట్టుకొని తిరుగుతాండు. దానికి ఏం పోయే కాలం. ఎందుకు? అది కూడా మంచిగా ఉన్నది అందంగా. ఎండ్లాం కంటే ఇదే అందంగా ఉన్నది నాకైతే. ఏంది గద అందంగా ఉన్నదా? ఎట్లా చూస్తానవే నువ్వు? అద్దాలు పెట్టుకో. నాకు అద్దాలు లేవు. లెన్స్ పెట్టించుకున్నా కండల్లా. నా కొడుకు ఆపరేషన్ చేయించిండు. లెన్స్ లోపలనే ఉంటాయి. అద్దాలు తీసుడు పెట్టుడు కాదు నేను. అబ్బో, ఇప్పుడు నీ కళ్ళల్లో అద్దాలు ఉన్నాయా? అంటే ఇప్పుడు నువ్వేం చూసినా నీకు గింత గింత కనబడతాయా? అవు. నేనెట్లా కనబడతాననే? మంచిగా దొడ్డుకు దొడ్డు కనబడతాను. ముందట కూడా కనబడతాను మంచిగా. ఓ నీ పాపం పాడుగాను. ఎవడన్నా గట్ల కళ్ళల్లో పెట్టుకొని చూస్తే ఆడు ఏది చూస్తాడో ఎంతెంత చూస్తాడో కూడా తెలియదు అన్నట్టు. ఎంత చూడన్నో గంతే పెడతారు. పెద్ద పెద్ద ఏం కనబడాయి. అంతేనా? కానీ నువ్వైతే మంచిగా దొడ్డుకు దొడ్డు కనబడతాను. నేనే నీకింత దొడ్డు కనబడితే మరి అద్దంలో నిన్ను నువ్వు చూసుకుంటే అద్దం బలిగిపోతుంది కావచ్చు. నేనేమో సన్నగా కనబడతాను. మరి గదేందో. అయితే నీ అద్దాల ఫాల్ట్ అన్న అయి ఉండాలి, లేకపోతే నీ మైండ్ ఫాల్ట్ అన్న అయి ఉండాలి. అగో సీరియల్ మళ్ళీ స్టార్ట్ అయింది చూడు. బావా. హాయ్ శృతి, హౌ ఆర్ యూ? ఎన్ని రోజులు అవుతుంది బావా నిన్ను చూడక. మిస్సింగ్ యూ సో మచ్ బావా. వాట్ ఈస్ దిస్ శృతి? నాకు ఇలాంటివి నచ్చవని తెలుసు కదా. నీ లిమిట్స్లో నువ్వు ఉండు. ఐఎమ్ సారీ బావా. నిన్ను చూడక చాలా రోజులైంది కదా. ఒక్కసారి చూసేసరికి నేనేం చేస్తున్నానో నాకే తెలియలేదు. ఐఎమ్ సారీ బావా. ఈ పిచ్చి ప్రేమకి ఇదంతా తెలియదు కదా, అందరి ముందు ఎలా బిహేవ్ చేయాలోనని. ఐఎమ్ సారీ. మమ్మీ ఏమైందిరా గట్ల చేసిన ఒకటేసారి? గట్ల కిందెత్తే ఎట్లుంటుంది చెప్పు? పెళ్లి కావాల్సిన పిల్ల, దానికి ఏమన్నా అయితే నడుమెరుగుతే ఎవడు బాధ్యత తీసుకుంటాడురా? ఎవడు పెళ్లి చేసుకుంటాడు దాన్ని? సారీ అమ్మా. ఏడకు బిడ్డ ఏడకు. మీ అమ్మ నాన్న ఈ మేనత్త నమ్మి నేను ఇక్కడ దించేసిపోయిండ్రు. నడుము నొప్పిగా ఉంది అత్తయ్య. నా తమ్ముడు నన్ను తుక్కు తుక్కు తిడతాడు నీకేమన్నా అయితే. నా బావే కదా అత్తయ్య, నా మేనత్త కొడుకే కదా. చాలా రోజుల తర్వాత బావని చూశాను. బావని హత్తుకొని ముద్దు పెట్టుకోవడం కూడా తప్పేనా? ఏందిరా నువ్వు? ఆడపిల్ల మీద గట్ల చెయ్యేసుకుంటారా ఎవరన్నా? నేను గిట్లనే పెంచిన్నారా? బయట వాళ్ళన్నింటే ఎట్లుంటుంది చెప్పు? ఈ దొంగ ముండా అప్పుడు నాతోటి వాదించింది. కావాలనే మనవాన్ని పోయి పట్టుకున్నది. పట్టుకునుడే కాదు, ఇంకా ముద్దు పెట్టుకున్నాడు అవసరమా? అవ్వా, మా అందరి ముందట పాపమ్మవో స్వాతి కూడా గిన్నె ఉన్నది. స్వాతి వాళ్ళమ్మ. అసలు నా కొడుకు ఉండేది ఉండేడా, దీని రోగం తిరుగుతుండే. వీళ్ళిద్దరు రోగాలు చూపెట్టాడు. అవ్వ 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 ఎన్ని నాటకాలు ఆడతాండ్రు. దొంగ ముండది ఏడుతాంది. ఇంకా రేపు నలుగురికి వెళ్తే ఏమనుకుంటారా? పిల్లకు మంచి లేదని మేనత్త ఇంట్లో దించిపోయిన వాళ్ళ అమ్మ నాన్న.
పోతా అంటే నేనే ఓకాన్ని ఇంకాళ్ళను. రేపు మళ్ళీ వస్తా అన్నారు. వాళ్ళకు మన మీద నమ్మకం పోదా అరగిట్లా చేస్తే? నా తమ్మునికి ఏ గతి లేక దిక్కుతోచక నా దగ్గరకు వచ్చిండ్రా, బాధలు చెప్పుకున్నాడు. నేను కూడా దాన్ని గిట్లా చేస్తే ఎట్లా చెప్పురా? అదేమన్నది నిన్ను? తిట్టిందా? సొంత బావో కదా అని గట్లా చేసింది. అది అమెరికాలో చదువుకున్నది, నీకు తెలియదారా? ఆడ చదువుకున్న వాళ్ళు అందరు ఎట్లుంటారో నీకు తెలియదా? నువ్వే చెప్తావు కదా నాకు అక్కడ అది కామన్ అని. చదువుకున్నావు నువ్వే గిట్లా చేస్తే ఎట్లరా? శృతి, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇలా చూడు, ఐఎమ్ సో సారీ. నాకు ఇవన్నీ నచ్చవని తెలుసు కదా శృతి నీకు. అయినా ఐఎమ్ సారీ. లే శృతి. కాలు చాలా నొప్పిగా ఉంది బావా. అయ్యో ఎట్లరా ఇప్పుడు? నా బంగారు తల్లి నా శృతి. డాక్టర్ని పిలిపిస్తానమ్మా. వద్దు, నాకు ఏ డాక్టర్ వద్దు. నాకు డాక్టర్ అంటేనే భయం. నేను అసలు ఇక్కడ ఉండను, నేను వెళ్ళిపోతాను. పోవే పో, దరిద్రం వదులుతుంది అందరికీ. ఈడొచ్చి చచ్చినావేమో. ఏం చేస్తోంది ఇది? నిజంగానే దెబ్బ తాకిందా? బావ తన కాలు పట్టుకునేలా చేస్తోంది. కావాలని ఇదంతా చేస్తోందా? ముందు దాన్ని లేపురా. శృతి లేవు, మీ రూమ్లో పోదంతా. నాకు లేవరవ్వట్లేదు అత్తయ్య, చాలా నొప్పిగా ఉంది. అయ్యో, అందరం మనసు కొద్దికి పట్టుకొని లేపుదాం డాండ్రి దాన్ని. ఆగుమా. అమ్మా, ఏ రూమ్లోకి తీసుకెళ్ళాలి? పారా, నేను చూయిస్తా. ఒక్క 2 నిమిషాలు ఓపిక పట్టు స్వాతి. అవ్వా ఎట్లుంది బిడ్డ? అమ్మా, మమ్మీ. సారీ శృతి, నేను డాక్టర్ని రమ్మంటాను. ఒక 2 నిమిషాలు ఓపిక పట్టు ప్లీజ్. అత్త, నువ్వైనా చెప్పత్తా, నాకు డాక్టర్ వద్దత్తా ప్లీజ్. అరే పోనీరా నాన్న, చూద్దాం. రేపటి వరకు తగ్గకపోతే డాక్టర్ని పిలిపించావు, అది భయపడుతుంది. వద్దు. థ్యాంక్స్ అత్త, నువ్వైనా నన్ను అర్థం చేసుకున్నావు. మమ్మీ, ఏదైనా స్వెల్లింగ్ వచ్చిందా చూడు.